గాయస్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. సో నైట్ అయితే కుర్బూజా దగ్గర రూమ్ తీసుకొని ఉండిపోయాను. అసలు వర్షం వెళ్ళడానికే అవకాశం ఇవ్వలేదు. మనం వెళ్ళేది మునార్ కదా, సో వెళ్ళే రూట్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఆ రూటే మీకు చాలా చాలా ప్లేసెస్ చూపించాలి. సో అంత చీకట్లో వర్షంలో ఎందుకు అంటే, అంత వర్షంలో వెళ్తే ఏమైనా యానిమల్స్ ఉన్నా కూడా రోడ్డు మీదకి వస్తాయి కాబట్టి నైట్ అయితే అవాయిడ్ చేశాను. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యా, టైం 7 అయింది. ఇప్పుడు 68 కిలోమీటర్స్ చూపిస్తుంది మున్నార్ అయితే. సో సో ఇక్కడ నేను నోటీస్ చేసింది ఏంటంటే, ప్రతి చోట కూడా అన్ని ఎస్టేట్సే ఉన్నాయి. చూడండి, బిల్డింగ్స్ అయితే ఎలా ఉన్నాయో అన్ని బిల్డింగ్స్ చూడండి, ఇంచుమించు ఈ బిల్డింగ్ చూడండి. సో అన్నీ ఒకే ఆర్కిటెక్చర్ లాగా, ఒక ఎస్టేట్ ఉండడం, ఆ ఎస్టేట్లో ఒక బిల్డింగ్ కట్టుకోవడం. చూడండి, ఇక్కడ ఎస్టేట్ ఉండి ఆ ఎస్టేట్లో బిల్డింగ్, ఎక్కడ ఒక ఎస్టేట్ ఉండి ఎక్కడో బిల్డింగ్. సో అన్నీ ఒకేలా ఉన్నాయి. పైనాపిల్ తోటలే మొత్తం, కొండని చదును చేసి దాంట్లో పండిస్తారు. అవి కనిపించేవన్నీ పైనాపిల్. ఇందులో మసీద్ ఉంది. ఇక్కడ ఇది కట్ చేశారు. ఇవి మేబీ రబ్బర్ ప్లాంటేషన్ అనుకుంటా, కట్ చేసి ఏదో చేస్తున్నారు. గైస్ చూడండి, అసలు లొకేషన్ క్రేజీ ఉంది కదా. సో మౌంటైన్ కనిపిస్తుంది, మంచుతో నిండిపోయింది. చర్చ్ చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ కట్టరు. కట్టడం ఎలా ఉందో అంత పెద్ద చర్చ్ ఇక్కడ. ప్లేసెస్ అయితే చాలా క్రేజీ ఉంది. చాలా హైట్కి అయితే వెళ్తున్నాం మనం. చాలాసేపటి నుండి కొండ అయితే ఎక్కుతున్నాం. ఇక్కడ కొంచెం ఫ్లాట్గా అయితే ఉంది. మేబీ ఇక్కడ నుంచి కిందకి దిగుతామేమో, మేబీ కావచ్చు. గాయస్ చూడొచ్చు ఎలా ఉందో. బైక్ ముందుకు వెళ్తుందో వెనక్కి వెళ్తుందో కూడా తెలియట్లేదు నాకు. సో అలా ఉంది, జస్ట్ అలా సోప్ అలా బైక్ వెళ్తుంది. ఓ మై గాడ్, ఓ మై గాడ్, దిస్ ఇస్ వెరీ క్రేజీ. చూడొచ్చు, సెకండ్ గేర్లో వెళ్తున్నాం. గాడ్, నీ అన్నా కదా కొండ పైకి వెళ్తున్నాం మనం. ఓకే, వెరీ క్రేజీ అబ్బా. ఓ మై గాడ్, ఇది చూడండి అసలు ఎంత క్రేజీ ఉందో. మీకు చూపిస్తా చూడండి. ఇంతకుముందు నుంచి చూద్దాం అనుకుంటున్నా. అసలు మామూలుగా లేదు కదా. కనిపిస్తుందా? చూడండి, మొత్తం కొండలు, దాంట్లో ఇది. యాక్చువల్గా డ్రోన్ ఫ్లై చేసామని, కానీ ఫ్లై చేయడానికి ఇక్కడ అంత కంఫర్ట్ ఏం లేదు. సో అందుకే. సో ఈ మునార్లో ఇంకా మంచిగా ఉంటాయి, చూద్దాం. రైడ్ అంటే గాయస్, ఇది బైక్ కొన్న తర్వాత ఫస్ట్ ఇటువంటి రైడ్. అసలు ఆ వ్యూ చూసారా? కొండల మధ్యలో నుండి అలా మంచు,
అలా కనిపిస్తుండే అంత లాంగ్ లో ఎన్ని కొండల మధ్యలో ఉందో అలా ఉందో. డ్రోన్ ఫ్లై చేయడానికి మొత్తం చెట్లు ఉన్నాయని ఆగాల. ఇంకా మంచి ప్లేస్ కనిపిస్తుంది, మంచి తీర్థం. కానీ ఈ రూట్ లో ముగ్గురు 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 బైక్ మీద వెళ్ళటం చాలా ప్రమాదం కదా. కానీ ఎలా వెళ్తారంటే ఇక్కడ అలవాటు అయిపోయిన ప్లేస్ వాళ్ళు అనుకుంటా, ఎక్కడ వాళ్ళు అనుకుంటా, వాళ్ళకి ఏముందిలే. ఇంకా పైకి వెళ్తున్నాం మనం. ఓహో, ఇంకా పైకి వెళ్తున్నాం. సో వ్యూ చూసి ఎంజాయ్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ వచ్చేలా చేసుకోండి. ఇటువంటి క్రేజీ వీడియోస్ ఇంకా మీకు ఎప్పటికప్పుడు అన్నీ పోస్ట్ చేస్తూనే ఉంటాను. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ రైడ్. చాలా క్రేజ్. అసలు ఆ వ్యూ చూసారా? కొండల మధ్యలో నుండి అలా మంచు అలా కనిపిస్తుండే అంత లాంగ్ లో ఎన్ని కొండల మధ్యలో ఉందో అలా ఉందో. డ్రోన్ ఫ్లై చేయడానికి మొత్తం చెట్లు ఉన్నాయని ఆగాల. ఇంకా మంచి ప్లేస్ కనిపిస్తుంది, మంచి తీర్థం. కానీ ఈ రూట్ లో ముగ్గురు 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 బైక్ మీద వెళ్ళటం చాలా ప్రమాదం కదా. కానీ ఎలా వెళ్తారంటే ఇక్కడ అలవాటు అయిపోయిన ప్లేస్ వాళ్ళు అనుకుంటా, ఎక్కడ వాళ్ళు అనుకుంటా, వాళ్ళకి ఏముందిలే. ఇంకా పైకి వెళ్తున్నాం మనం. ఓహో, ఇంకా పైకి వెళ్తున్నాం. సో వ్యూ చూసి ఎంజాయ్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ వచ్చేలా చేసుకోండి. ఇటువంటి క్రేజీ వీడియోస్ ఇంకా మీకు ఎప్పటికప్పుడు అన్నీ పోస్ట్ చేస్తూనే ఉంటాను. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ రైడ్. చాలా క్రేజీ ఉంది. ఇప్పటి వరకు చేసిన రైడ్ అంతా వేరు. సో ఈ రైడ్ వేరు. సో ఇంకా 49 గేమ్ చూపిస్తుంది. 49 గేమ్ కూడా మున్నార్ లోయల్లోనూ వీటిల్లోనే ఉంటుంది. సో జాగ్రత్తగా అన్నీ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ వెళ్దాం. ఓకే, హెడ్ డౌన్ అయితే స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. యా కరెక్టే, మనం పైకి కొండెక్కాం కదా, ఇప్పుడు కిందకి దిగుతున్నాం. సో పైకి ఎక్కడం ఓకే, కానీ కిందకి దిగినప్పుడే జాగ్రత్తగా దిగాలి. ఎక్కేటప్పుడు ప్రాబ్లం ఏమి ఉండదు, దిగేటప్పుడే ప్రాబ్లం. అసలు వాళ్ళకి ఎక్కేటప్పుడు ప్రాబ్లం. అరే ఈ కొండ ఎలా నడుస్తారబ్బా, ఇంత పైకి ఎక్కాలంటే ఎలా నడుస్తారు? వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు అక్కడ. చూడండి ఇక్కడ ఒక ఎస్టేట్. వావ్ కదా, నిజంగా క్రేజీ ఉందబ్బా. ఇలాంటి ప్లేస్లో అంటే అలవాటైన వాళ్ళు మాత్రం ఉండగలరబ్బా, అందరూ ఉండలేరు. మనం చూడడానికి వచ్చి హ్యాపీగా చూసి ఓకే వావ్ చాలా బాగుంది అనుకోవాలి, అంతే కదా. దూరపు కొండలు నిలబడ్డారు కదా. సో యాక్చువల్గా నేచర్కి వచ్చి మన కోనసీమ కంటే మించింది ఏముండదు, కానీ ఇది వేరు కదా. సో అంతే. సో ఇక్కడైతే ఫ్లాట్గా అనిపిస్తుంది. ఫ్లాట్గా ఉన్న చోటే కొంచెం తొందరగా వెళ్ళడం.
రోడ్ చూడండి, లాంగ్ నుంచి కనిపిస్తుంది. చూడండి జీసస్ ఎక్కడ అంటే అక్కడ ఉన్నాయి. టౌన్కి వెళ్తున్నాం. ఆ రోడ్ చూడండి. అవును, ఇంకా మనం పైకే వెళ్తున్నాం మేబీ. చూడండి ఇంకా పైకే వెళ్తున్నాం అంటే మేబీ ఆ హిల్ పైకి వెళ్తేనే ఉంటుంది అనుకుంటా. గైస్, ఈ ప్లేసెస్ తెలిసిన వాళ్ళు అయితే నన్ను వేసుకోకండి, ఎందుకంటే అదైతే ఫస్ట్ రైడ్ కదా. యాక్చువల్గా చూడడానికి మనం బైక్ లేకుండా నార్మల్గా చూడడానికి వస్తే అక్కడ మనం ఏదో ఒక వెహికల్ బుక్ చేసుకుంటాం, తీసుకెళ్ళి ఒక ప్లేస్ చూపిస్తాడు, ఇంకొక ప్లేస్ చూపిస్తాడు, అంతే, అలానే ఉంటుంది. సో కానీ ఇవన్నీ మనం చూడడానికి కానీ ఎక్స్ప్లోర్ చేయడానికి కానీ ఏది ఉండదు. సో ఇంకొక ఇక్కడ క్రేజీ లోయ అయితే ఉంది, చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ కనిపిస్తుందా? అరే మనం అటు వెళ్ళాలనుకుంటా, అక్కడి నుంచి ఎలా వెళ్ళాలనుకుంటా. మనం అక్కడి నుంచి వచ్చాం. సో ఎలా వెళ్తాం, మళ్ళీ అక్కడ ఎస్టేట్ కనిపిస్తుంది చూస్తారా, అక్కడికి వెళ్తామేమో. హే, అక్కడ ఏదో వాటర్ ఫాల్స్ కూడా సౌండ్ వినిపిస్తుంది. మేబీ అటువైపు వెళ్తామో లేదో. సో చూసారుగా, రావు కదా నిజంగా. ఫ్రెండ్స్ కనిపిస్తుందా? అరే మనం అటు వెళ్ళాలనుకుంటా, అక్కడి నుంచి ఎలా వెళ్ళాలనుకుంటా. మనం అక్కడి నుంచి వచ్చాం. సో ఎలా వెళ్తాం, మళ్ళీ అక్కడ ఎస్టేట్ కనిపిస్తుంది చూస్తారా, అక్కడికి వెళ్తామేమో. హే, అక్కడ ఏదో వాటర్ ఫాల్స్ కూడా సౌండ్ వినిపిస్తుంది. మేబీ అటువైపు వెళ్తామో లేదో. సో చూసారుగా, రావు కదా నిజంగా. ఓకే, what is this place? Looks very crazy. సో ఇక్కడ చాలా మంది బ్యాగ్లు వేసుకుని ఉన్నారు, కేరళ డ్రెస్సుల్లో. ఇలాంటి ప్లేస్ ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళు కదా, అంటే కొండల మధ్యలో నిలబడి ఉంటే కొద్దిగా సన్లైట్ అయితే కనిపిస్తుంది, కానీ మొత్తం అంటే వర్షం పడింది కదా నిన్నంతా, కంటిన్యూస్గా మొత్తం మూసేసింది. చాలా చలిగా కూడా అనిపిస్తుంది, ఫాగ్తో నిండిపోయింది మొత్తం. ఇంకా 42 km ఉంది.
కేరళ డ్రెస్సులు. ఇలాంటి ప్లేస్ ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళు కదా? అంటే కొండల మధ్యలో నిలబడి ఉంటే కొద్దిగా సన్లైట్ అయితే కనిపిస్తుంది, కానీ మొత్తం అంటే వర్షం పడింది కదా నిన్నంతా కంటిన్యూస్గా మొత్తం మొత్తం మూవ్ చేస్తుంది. చాలా చలిగా కూడా అనిపిస్తుంది. ఫాగ్తో నిండిపోయింది మొత్తం. ఇంకా 42 km ఉంది. సో గైస్, చాలా 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 రిస్క్ చేసి మరి మీకు ఇవన్నీ చూపిస్తున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మనకైతే కొత్త, కానీ వీళ్ళకి కొత్త కాదు. చూడండి, ఏడీసీ ఈజీగా వెళ్ళిపోతున్నారు. మనం కొంచెం ఎక్సైట్ అవుతున్నాం అంతే. కొత్త ప్లేస్ కదా, అలానే ఎక్సైట్ అవుతున్నాం అంతే కదా. సో ఇక్కడ నుంచి రూట్ బాగానే ఉన్నట్టుంది. మనకైతే కొత్త, కానీ వీళ్ళకి కొత్త కాదు. చూడండి, ఏడీసీ ఈజీగా వెళ్ళిపోతుంది. మనం కొంచెం ఎక్సైట్ అవుతున్నాం అంతే. కొత్త ప్లేస్ కదా, అలానే ఎక్సైట్ అవుతున్నాం అంతే కదా. సో ఇక్కడ నుంచి రూట్ బాగానే ఉన్నట్టుంది. మనం ఇక్కడ పైనీరు వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో సౌండ్ వినిపిస్తుంది. సో చూసి వీళ్ళని అడిగితే ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉందని చెప్పేసాను. సో జస్ట్ వాటర్ ఫాల్స్ కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ నుండి 3 km దూరంలో ఉందని అంటున్నాను. వాటర్ Oh my god. Oh my god. This is crazy అసలు. చూడండి 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 చూడండి. వావ్, లొకేషన్ అయితే మామూలుగా లేదు కదా.
చూడండి ఇంకా లాంగ్ లో కూడా కొన్ని వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయి, చూసారా? అయ్యో, చూడండి, పున్నయార్ వాటర్ ఫాల్స్. మళ్ళీ బైక్ మీదే మళ్ళీ పైకి రావాలి. సో చాలా కిందకి అయితే వెళ్తున్నాం. ఓహో. సో నడిస్తే మాత్రం మోకాలు అయితే చెస్ట్ తగులుతాయి. ఇది మాత్రం బైక్ ఎక్కడి వరకు వెళ్తుందో లేదు. ఇక్కడైతే కార్ అయితే పెట్టేశారు ఎవరు. వెళ్ళాలేమో. ఛాన్స్ ఉంటే డ్రోన్ ఫ్లై చేద్దాం. సార్ వాటర్ ఫాల్స్ ఇది. యా, థ్యాంక్ యూ. ఇక్కడ కూడా జనాలు అందరూ. ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి? ఇది సో ఇటే ఉండదు. సో సౌండ్ వినిపిస్తుంది. సో చూసి వీళ్ళని అడిగితే ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉందని చెప్పేసాను. సో జస్ట్ వాటర్ ఫాల్స్ కూడా ఒకసారి చూద్దాం. ఓకే, ఇక్కడ నుండి 3 km దూరంలో ఉన్నాను అంటున్నాను. వాటర్ Oh my god. Oh my god. This is crazy అసలు. చూడండి 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 చూడండి. వావ్, లొకేషన్ అయితే మామూలుగా లేదు కదా. చూడండి ఇంకా లాంగ్ లో కూడా కొన్ని వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయి, చూసారా? అయ్యో, చూడండి, పున్నయార్ వాటర్ ఫాల్స్. మళ్ళీ
బైక్ మీదే మళ్ళీ పైకి రావాలి. సో చాలా కిందకి అయితే వెళ్తున్నాం. ఓహో. సో నడిస్తే మాత్రం మోకాలు అయితే చెస్ట్ తగులుతాయి. ఇది మాత్రం బైక్ ఎక్కడి వరకు వెళ్తుందో లేదు. ఇక్కడైతే కార్ అయితే పెట్టేశారు ఎవరు. వెళ్ళాలేమో. ఛాన్స్ ఉంటే డ్రోన్ ఫ్లై చేద్దాం. సార్ వాటర్ ఫాల్స్ ఇది. యా, థ్యాంక్ యూ. ఇక్కడ కూడా జనాలు అందరూ. ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి. ఇది సో ఇంతే అందరూ. Oh my god, this is crazy అసలు. చూడండి 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 చూడండి. వావ్, లొకేషన్ అయితే మామూలుగా లేదు కదా. చూడండి, ఇంకా లాంగ్ లో కూడా కొన్ని వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయి, చూసారా. అయ్యో చూడండి, పున్నయార్ వాటర్ ఫాల్స్. మళ్ళీ బైక్ మీదే మళ్ళీ పైకి రావాలి. సో చాలా కిందకి అయితే వెళ్తున్నాం. ఓహో. సో నడిస్తే మాత్రం మోకాలు అయితే చెస్ట్ తగులుతాయి. ఇది మాత్రం బైక్ ఎక్కడి వరకు వెళ్తుందో లేదు. ఇక్కడైతే కార్ అయితే పెట్టేశారు ఎవరు. వెళ్ళాలేమో. ఛాన్స్ ఉంటే డ్రోన్ ఫ్లై చేద్దాం. సార్ వాటర్ ఫాల్స్ ఇది. యా, థ్యాంక్ యూ. ఇక్కడ కూడా జనాలు అందరూ. ఓకే,
Oh God. ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి? ఇది సో ఇంతే ఉండదు. సో ఇక్కడ నుంచి అయితే హే అరుణాచల్ జిప్ లైన్ ఉంది ఇక్కడ. అరుణాచల్ జిప్ లైన్ ఇక్కడ చూడండి. ఓకే, చూసారుగా? వావ్, క్రేజీ వెళ్తున్నారు అబ్బా. హే గైస్, వర్షం అయితే ఫుల్గా వస్తుంది. సో చూడండి, టీ ఎస్టేట్స్ అన్నీ స్టార్ట్ అయినాయి ఇప్పుడైతే. చూడండి మొత్తం వర్షంలో టీ ఎస్టేట్స్ తడుస్తూనే వెళ్తున్నా. ట్రాఫిక్ అయితే ఆగిపోయింది మొత్తం. ట్రాఫిక్ అంటే ముందేదో వెహికల్ పెట్టేసినట్టు. వ్యూ అయితే చూడండి బ్రో, క్రేజీ ఉంది అసలు. బ్రో, దిస్ ఈజ్ మునార్. అంటే మున్నార్ ఇంకా రాలేదు. మున్నార్ కంటే ముందు ఇవి కాఫీ టీ ఎస్టేట్స్ అంట ఇవి. సో ఇవన్నీ టాటా కంపెనీ అంట. అంటే అక్కడ బోర్డు రాసింది, లేకపోతే మీకు ఎలా తెలుసు అనుకుంటా. ఇంకా 9.5 km మున్నార్ ఉంది. చూడండి అసలు టీ ఎస్టేట్స్ అన్ని, ట్రీ ప్లాంటేషన్స్ మధ్యలోంచి రైడ్ చేస్తుంటే
అసలు మామూలుగా ఉండదు. బ్రో ఇక్కడ ఒక వాటర్ ఫాల్స్ ఉంది. సో వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తాం. 2.5 km అంట. సో మధ్యలో టీ ఎస్టేట్స్ అన్నీ చూసుకుంటూ వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, మామూలుగా అయితే లేదు, రోడ్డు కూడా మామూలుగా లేదు. ఈ వాటర్ ఫాల్స్ వ్యూ అయితే చూడండి, కనిపిస్తుంది కదా, మేబీ అదే కావచ్చు వాటర్ ఫాల్స్ అదేనా. సో ఇది కనిపించే వాటర్ ఫాల్స్ కదంటే ఇంకా ముందు ఉందట. సో వెళ్ళి వస్తాం. చూడండి ఫ్రెండ్స్, మామూలుగా అయితే లేదు, రోడ్డు కూడా మామూలుగా లేదు. ఈ వాటర్ ఫాల్స్ వ్యూ అయితే చూడండి, కనిపిస్తుంది కదా, మేబీ అదే కావచ్చు వాటర్ ఫాల్స్ అదేనా. సో ఇది కనిపించే వాటర్ ఫాల్స్ కదంటే ఇంకా ముందు ఉందట. సో వెళ్ళి వస్తాం. సో వాటర్ ఫాల్ అయితే ఇదే బ్రో. సో పైనుంచి అయితే డ్రోన్ షాట్లు ఏమైనా తీద్దాం. దిస్ ఇస్ ద మరీ క్రేజీ ఏమీ లేదు కానీ పైనుంచి నీట్గా కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి అయితే డ్రోన్ అయితే ఫ్లై చేసి చూద్దాం. సో డ్రోన్ ఫ్లై చేస్తే వాటర్ ఫాల్ కనిపించేదేమో, పైకి వెళ్ళిన తర్వాత చేద్దాం. సో యాక్చువల్లీ ఇందాక మనం పైనుంచే వచ్చాం. సో మున్నార్లో నాకు తెలిసిన వెళ్తున్న మధ్యలో కనిపించిన ప్రతి ప్లేస్ని అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఏమన్నా మిస్ అయి ఉండొచ్చు. కానీ ఈ వీడియో నచ్చినది మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సపోర్ట్ చేస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ. సో నెక్స్ట్ రైడ్ చేయాలా, మంచివన్నీ ఇంకా మంచి రైడ్ చేయాలని చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. సో ఎంకరేజ్మెంట్ ఉంటుంది దానికోసం. కానీ ఫస్ట్ రైడ్, కానీ మంచి రైడ్. అంటే చాలామంది అన్నారు ఈ మాన్సూన్ సీజన్లో ఎందుకు, వర్షాకాలంలో ఎందుకు అని చాలామంది అన్నారు. బట్ బాగుంది.
సో గాయస్, యా టీ ప్లాంటేషన్ నుంచి పిక్ చేసిన ఆకులు అయితే యా తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ కలెక్ట్ చేస్తున్నారు. ఏం మంచిగా ఏమున్నాయో చక్కగా. గాయస్ ఫైనల్లీ మున్నార్ అయితే దగ్గరలోకి వచ్చేసాం. అప్రాక్స్ 1.7 అంటే 1 km ఇంకా. ఇంక ఇదంతా మున్నారే. మార్నింగ్ నుండి బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. ఫస్ట్ అయితే ఏదైనా రూమ్ తీసుకోవాలి. రూమ్ తీసుకున్న తర్వాత ఈ లగేజ్ అంతా పెట్టి కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత అప్పుడు మధ్యాహ్నం నుండి మనం ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాలి. సో ఇక్కడే ఎక్కడైనా ఒక వ్యూ కనపడేలాగా రూమ్ అయితే తీసుకున్నాం. సిఎస్ఐ ఫస్ట్ చర్చ్ అంటారు. డ్యామ్ దగ్గరికి అని వచ్చాం. మధ్యలో ఈ ట్రీస్ ఉన్నాయి చూడండి. రోడ్ భలే అసలు అసలు ఎంత క్రేజీగా ఉందో చూడండి. వావ్ కదా. ఇలాంటి ప్లేస్లో రైడ్ చేస్తే చాలా బాగుంటుంది అబ్బా. మధుపట్టి దగ్గర షాపింగ్ కూడా ఏదో ఉన్నట్టుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మధుపట్టి ఫ్యాక్టరీ ఒకటి ఉంది, చాయ్ ఫ్యాక్టరీ. మున్నార్ నుండి సో హైదరాబాద్ రైడ్ అయితే స్టార్ట్ చేశాను. చూడండి విపరీతమైన వర్షం, మామూలుగా లేదండి. అసలు రూటే కనిపించట్లేదు. కానీ ఇక్కడ ఉండలేను, ఎందుకంటే ఆల్రెడీ నిన్నంతా తీసుకున్నాం కదా. సో రైడ్కి మనం వెళ్ళాలి కాబట్టి సో అంటే ఇక్కడైతే వర్షం ఉంటుంది, మేబీ ముందు ఉండదేమో అనుకుంటున్నా. సో హిల్స్ అయితే దాటేస్తే అక్కడ నుంచి అయితే వర్షం లేకపోవచ్చు. సో అందుకే రైడింగ్ జాకెట్స్ అన్నీ వేసుకుని చూడొచ్చు ఫ్రెండ్స్, చూడండి ఎలా వర్షం వస్తుందో. కానీ బ్యూటిఫుల్ ప్లేసెస్ కదా. ఈ వర్షంలో అయినా ఇవన్నీ చూపించాలనుకున్నాను, కానీ చాలా ఎక్కువ వర్షం వస్తుంది. సో కెమెరా బేస్ కట్ అయిందనుకో మనం ఏం చేయలేం కదా, అది నా భయం, అంతకంటే ఏం కాదు. చూడండి ఇక్కడ వర్షం వస్తుంది ఫుల్గా. ఒక ప్లేస్ అయితే ఆగాను బ్రో, చూడండి అసలు
హెవెన్ అనమాట, స్వర్గం అంటారు చూసారా, అలా ఉంది కదా. సూపర్ అసలు, మొత్తం అలానే ఉంది. చూడండి వర్షం పడుతుంది కదా. గాయస్, ఇటువంటి లొకేషన్స్ మీకు చూపించకుండా వెళ్ళడం నాకు ఇష్టం లేదు. పక్కన వర్షం వస్తుంది కానీ మీరు చూడాలి ఫ్రెండ్స్. అంటే ఇంత వర్షం వచ్చినప్పుడు ఈ మేఘాలు కావచ్చు, ఇవి కావచ్చు, రోడ్డు చూడండి. గైస్, మనమైతే మున్నార్ నుండి బెంగళూరు వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే జిప్ లైన్ అయితే ఉంది. సో నిన్న మున్నార్లో జిప్ లైన్ అసలు ట్రై చేద్దామని చెప్పేసి ఎక్కడ కూడా తీసుకున్నాను, కానీ ఫుల్గా వర్షం వచ్చింది. అయితే వాడే అన్నాడు, సార్ వద్దులే, వర్షం తగ్గిన తర్వాత చేద్దురు అన్నాడు. నేను ఇంక వెళ్ళిపోయాను, ఇంక చేయలేదు. సో మ్యాక్సిమం వర్షాకాలం అయితే మున్నార్ రావడానికి అవాయిడ్ చేయండి. కానీ టూరిస్టులు చాలామంది వస్తున్నారు అబ్బా, ఎనీ సీజన్ వస్తున్నారు. చూడండి, ఇక్కడ ఒక వాటర్ ఫాల్స్ అయితే ఉంది, జస్ట్ చూపిస్తా. అబ్బా, మంచిగా స్నానాలు చేస్తున్నారు కదయ్యా. బా, చాలా చాలా హ్యాపీగా ఉంది వాళ్ళకి, మంచిగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. ఓకే, చూడొచ్చు. సో వ్యూస్ అయితే చూసి ఎంజాయ్ చేయండి. చూపిస్తున్నా, కనిపిస్తుంది అనుకుంటా కదా. ఓ, సాంగ్లో మీకు కనిపిస్తుందా పైనుండి హిల్ స్టేషన్ ఏదో. ఓహో, సో రైడర్స్ మన జాతే వెళ్తున్నారు.
కేరళ బోర్డర్ దాటేసాం. కేరళ మాయూర్ పోలీస్ స్టేషన్ లిమిట్. కుడుం టైగర్ రిజర్వ్ చూడండి. అన్నమలై టైగర్ రిజర్వ్. వెళ్ళిపోవచ్చు. ఓకే, మనల్ని అయితే వెళ్ళిపోవచ్చు అంట. చెక్ చేసుకోవచ్చు. ఎంట్రీ అయితే చేసుకోమంటారు. ఇక్కడ చేసుకుందాం ఒకసారి. గాయస్ 20 రూపీస్ అయితే ఎంట్రీ ఫీజు ఉంది. టికెట్ అయితే తీసుకున్నాను. మనం తమిళనాడులో ఉన్న అన్నమలై టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో అయితే ఉన్నాం. సో జస్ట్ ఇప్పుడే కేరళ లెఫ్ట్ అయ్యాం. కేరళ బార్డర్ దాటేసి ఇక్కడికి అయితే వచ్చాం. సో ఇది ఒక టైం టు ఒక టైం వరకే ఇది ఉంటుంది. ఒక టైం తర్వాత నైట్ అలౌ చేయరు ఈ రూట్లో. సో నైట్ ఉండదు. సో ఈ రూట్లో అంటే గతంలో 2 టైమ్స్ వచ్చాం. వచ్చినప్పుడు సో వైల్డ్ యానిమల్స్ అంటే ఏముంటాయి కొన్ని అయితే చూసాం. జింకలు ఇటువంటివి అయితే చూసాం. సో ఇప్పుడైతే వెళ్తున్నాం కదా, ఏమన్నా కనిపిస్తే ఏమో చూద్దాం. సో కంటిన్యూస్గా ఇక్కడైతే దీంట్లో అయితే రైడ్ చేస్తూ రికార్డ్ చేస్తూనే ఉంటాను. ఎందుకంటే సడన్గా వచ్చి సడన్గా వెళ్ళిపోతాయి కాబట్టి మనకి ఏమైనా కనిపిస్తే ఏమో చూద్దాం. ఫస్ట్ టైం కదా ఇది రైడ్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మనం అన్ని ప్రికాషన్స్ తీసుకోవచ్చు. లారీ 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 బ్రో. ఓ గాడ్, 2 కార్లు వచ్చినాయి అంటే ఇంక వెళ్ళడానికి ఉండదు కదా. ఇక్కడే ఇది హెయిర్ పిన్ బ్యాండ్ అంటే ఇది చూడండి. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇది కూడా హెయిర్ పిన్ బ్యాండే. ఓ మై గాడ్, ఓ మై గుడ్నెస్. అసలు బస్సులో చూస్తేనే కళ్ళు తిరిగేవి. అటువంటిది ఇటువంటి రోడ్స్లో డ్రైవ్ చేస్తున్నాం. బాగుంది. చూడండి, ఒక 2 వెహికల్స్ ఆపోజిట్లో వస్తే ఇంతే. ఇంకా ఇక్కడ సిగ్నల్ అయితే ఏం లేదు. బ్లైండ్గా ఈ కార్లు వెనకాల వెళ్ళిపోవడం తప్ప సిగ్నల్ అయితే ఎక్కడా లేదు. బ్రో ఏం చేస్తున్నారు బ్రో రోడ్డు మీద? వాట్ హ్యాపెండ్? పాపం ఇలాంటి మధ్యలో కారు ఆగిపోతే పిల్లలతో ఎంత ఇబ్బంది. గాయస్, మధ్యలో ఈ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో మధ్యలో అయితే ఉన్నాం. సో ఇక్కడైతే వాటర్ కనిపించింది. సో ఏమైనా వైల్డ్ యానిమల్స్ కనబడతాయని చూస్తున్నాం, అని ఏం లేవు. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఓకే, ఇక్కడ షాప్స్ ఉన్నాయి. కొబ్బరి బొండం అయితే పెంచుకున్నా 50 రూపీస్ అంట. తాగుతాం.
మన నుంచి ఏం తెలియదు కదా. చూడండి ఎంత పెద్దదైతే ఉందో. అన్నీ కూడా చింత చెట్లే చూడండి. ఈ రూట్ భలే ఉంది. అన్నీ చింత చెట్ల మధ్యలో నుంచి వెళ్తున్నాం మనం. గాయస్ లాస్ట్ టైం నేను గాలి మరలు చెప్పా కదా, విద్యుత్ని ప్రొడ్యూస్ చేసేవి గాలి పంకాల గాలి మరలు, తెలుగులో అయితే గాలి మరలు అంటారు. సో అవి నైట్ టైం వచ్చినప్పుడు చూసాం. అది ఎక్కడ అంటే కన్యాకుమారి దగ్గర మ్యాక్సిమం అన్ని చోట్ల అవే ఉన్నాయి కదా. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు చూపిస్తానని. సో డే టైం వస్తున్నాం కదా, ఇక్కడ కూడా చాలా అంటే చాలా కనిపిస్తున్నాయి. సో ఎక్కువ ఉన్న చోట ఆగైతే మీకు చూపిస్తాను. అసలు ఈ తమిళనాడులో నేను వెళ్ళే రోడ్డు అంతా ఏంటి చింత చెట్లతో నిండిపోయిందేంటి? అసలు దీనికి ఏమైనా స్టోరీ ఉందా, లేకపోతే ఈ చింత చెట్లు ఏదైనా ఫేమస్? అసలు ఈ తమిళనాడులో నేను వెళ్ళే రోడ్డు అంతా ఏంటి చింత చెట్లతో నిండిపోయిందేంటి? అసలు దీనికి ఏమైనా స్టోరీ ఉందా, లేకపోతే ఈ చింత చెట్లు ఏదైనా ఫేమస్ ఇక్కడ? ఏమో తెలీదు. గాయస్ ఆ రోడ్డు అయితే బాగానే ఉంది. సో చెప్పా కదా తమిళనాడులో రోడ్లు చాలా బాగున్నాయని. సో ఎండ అయితే మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. సో నెక్స్ట్ సిటీ ఏంటంటే ధర్మాపురం 14 km ఉంది. ధర్మపురం టౌన్ దగ్గరికి అయితే వచ్చాం. సో ఇక్కడ నుండి సిగ్నల్ అది లెఫ్ట్ చూపిస్తుంది, లెఫ్ట్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ ఏమన్నా హోటల్ ఉంటే హోటల్ ఇక్కడే భోజనం చేద్దాం. ఇక్కడైతే భోజనానికి అయితే ఆగాను. బిర్యానీ అంటున్నారు, చూద్దాం. తిన్న తర్వాత ఎలా ఉందో చెప్తా. దిండుగల్ కలపకట్టు రెస్టారెంట్ అన్నమాట. ధర్మపురి హైవేలో ఉంది. సో ఇక్కడ అంటే మటన్ పాలు ఉంటాయి కదా, పాయ ప్లస్ మటన్ బిర్యానీ ఫేమస్ అంట. సో రెస్టారెంట్ అయితే చాలా బాగుంది. సో తీసుకొచ్చి పాయ అయితే పెట్టారు. సో టేస్ట్ చేద్దాం ఎలా ఉందో చెప్తాను. మటన్ పాయ అయితే చాలా బాగుంది. వావ్, అది తెలిసి చాలా రోజులు అయింది. ఇంటి దగ్గర బయలుదేరిన తర్వాత సరైన ఫుడ్ కూడా జరుగుతుంది రోజు. చాలా రోజుల తర్వాత ఈరోజు అయితే తింటున్నాం. బాగుంది. గాయస్ ఇదే రెస్టారెంట్ తలప్పకట్టి. సో ఇటువైపు వచ్చినప్పుడు మాత్రం ఇక్కడైతే మాత్రం కంపల్సరీ ఆగండి తినడానికి. ఫుడ్ అయితే చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఇంకా హైదరాబాద్కి అయితే 888 కిలోమీటర్లు చూపిస్తుంది. సో మధ్యలో ఎక్కడైనా హాల్ట్ తీసుకోవడమో లేకపోతే కంటిన్యూ జర్నీ చేయడమో చేద్దాం. కోయంబత్తూర్ ఎరోడి. సో కోయంబత్తూర్ అయితే 77 km చూపిస్తుంది. చూడండి ఎన్ని ఉన్నాయో. ఇక్కడ గాలి కూడా ఎక్కువ వేస్తుంది. సో ఎక్కడైతే గాలి ఎక్కువ ఉంటుందో అలాంటి ప్లేసెస్లో ఇవి పెడతారు. గాయస్ ఇది తిరుపూర్ డిస్ట్రిక్ట్ కంగయాం ప్లేస్ అన్నమాట. ఇది పెట్రోల్ అయితే కొట్టిందో తక్కువ ఉన్నట్టుంది. पूरा फुल टैंक.
పెట్రోల్ కాస్ట్ అంటే 101.38. గైస్ హైవే అయితే మామూలుగా లేదు, చాలా బాగుంది. బెంగళూరు వైపు వెళ్ళే హైవే అయితే చూడండి ఎలా ఉందో. ఇలా ఉంటే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సన్సెట్ కదా, సన్సెట్ టైంలో చూడండి లొకేషన్ అయితే ఎంత బాగుందో. వెళ్తున్న ప్రతి ప్లేస్ కూడా చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది కదా. చూడండి చుట్టూ హిల్సే ఉన్నాయి మొత్తం. ఇవైతే కొంచెం దగ్గరగా కనిపిస్తున్నాయి. రోడ్డు పక్కన జామకాయలు అమ్ముతున్నారు. ఏ సీతాఫలాలు కూడా అన్నీ చాలా ఉన్నాయి, కానీ ఇవన్నీ కష్టం. జామకాయ అయితే తినొచ్చు. సో అయితే ఒకటి తీసుకున్నా. టెంపుల్ చూడండి, సాయిబాబా టెంపుల్. వావ్, డోన్ విలేజ్. డోన్ విలేజ్ ఏం బ్యూటిఫుల్గా ఉంది కదా. వావ్ గాయ్స్, కర్నూలు దగ్గర ఈ లంచ్ కోసం అని చెప్పేసి ఇక్కడ ఆగాను. చూడండి, లేపాక్షి మల్టీ కుషన్ రెస్టారెంట్. సో చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. సో ఇక్కడే ఫుడ్ తిన్నా, చాలా బాగుంది. కర్నూలు వైపు వచ్చినప్పుడు ఈ హైవేలో టోల్ ప్లాజా దగ్గర మాత్రం ఇక్కడైతే ఫుడ్ అయితే ట్రై చేయండి. సో స్టార్ట్ అయిపోదాం మనం మెహదీపట్నం దగ్గర నుండి. ఎందుకంటే ఈ పక్కన హైటెక్ సిటీ వైపు అంటే గచ్చిబౌలి కానీ, ఈ పక్క నుంచి అన్ని ఐటీ కంపెనీల్లో వర్క్ చేసేవాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా ఈ పక్కకి ఈ రూట్నే వస్తారు. ఇంకా మార్నింగ్ టైం వెళ్ళాలంటే ఉంటుంది, వాళ్ళే ఉంటుందబ్బా. అంటే ఈ రూట్ అలా వెళ్తే మీ విప్రో దగ్గరికి వెళ్తుంది, వాళ్ళే ఉంటుంది మార్నింగ్ టైం కానీ. गणेश महाराज की। గాయస్, ఫైనల్గా మన హైదరాబాద్ అయితే రీచ్ అయ్యాం. మీకు చెప్పా కదా, ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర రైడ్ అయితే క్లోజ్ చేస్తాను మీకు. సో ప్రజెంట్ అయితే ఇక్కడే ఉన్నాను.